అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. ఈరోజు నెల్లూరు జిల్లాలోని నరసింహస్వామి క్షేత్రాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. నల్లమల కొండల మీద ఈ 3 క్షేత్రాలు కూడా వెలిశాయి. పెంచిలకోన, మాలకొండ, నరసింహకొండ ఇలాంటి 3 శిఖరాల మీద వెలిసిన నరసింహస్వామి అనేక కాలాల్లో ఇవి ఏర్పడ్డాయి. ఈరోజు నెల్లూరు సమీపంన అంటే 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసింహ కొండ మీద వెలిసిన స్వామి గురించి, ఆలయ ప్రశస్తి గురించి, ఏ కాలంలో, ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే వివరాలతో మనము అక్కడ చరిత్ర మనం తెలుసుకుందాము, స్వయంగా చూద్దాం కూడా. ఈ టీవీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే. నెల్లూరు జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర, ప్రశస్తి చాలా గొప్పగా ఉంటాయి. దాని వివరాల్లోకి వెళితే, నెల్లూరు జిల్లాలోని పడమటి వైపు గల తూర్పు కనుమల్లో పవిత్ర పినాకిని నది తీరాన వేదగిరి అనే నరసింహకొండ గ్రామ ప్రాంతంలో శ్రీ ఆదిలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలసినట్లు చారిత్రాత్మకంగా లిఖితమై ఉంది. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి చరిత్రను పరిశీలిస్తే, శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో భాగమైన నరసింహస్వామి అవతారం 4వదిగా పిలువబడుతుంది. ఈ అవతారంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు ఆవిర్భవించినట్లు, అలాగే నరసింహకొండలో తన భక్తుడైన ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుని నుండి కాపాడేందుకు కూడా ఈ నరసింహస్వామి అవతారం ఎత్తినట్లు పురాణ ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది. కాగా సప్త ఋషుల్లో ప్రప్రథముడైన కశ్యప ప్రజాపతి లోక కళ్యాణార్థమై యాగం చేసేందుకు వేదగిరి ఈ నరసింహస్వామి కొండ ప్రాంతానికి దక్షిణ ప్రాంతాన లోయలో 7 హోమగుండాలను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ యాగం నిర్వహిస్తూ యజ్ఞాన్ని సంరక్షించేందుకు ప్రసన్న లక్ష్మీ సమేత గోవిందరాజుల స్వామి విగ్రహాలు ప్రతిష్ఠింపజేసి యజ్ఞాన్ని పూర్తి చేసినట్లు చరిత్ర. యజ్ఞం అనంతరం హోమగుండాల నుండి వెలువడిన గొప్ప తేజస్సు జ్యోతి రూపంలో వెలువడి ఉత్తర దిశగా పయనించి నరసింహస్వామి ఉన్న గృహలోకి ప్రవేశించింది. జ్యోతి వెంబడించిన సప్త ఋషులకు గృహల్లోకి వెళుతుండగా శిలారూపంలో నరసింహస్వామి కనబడటంతో ఆ ప్రాంతంలో నరసింహస్వామిని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతుంది. జ్యోతి ఈ యజ్ఞగుండాల నుండి పుట్టిన కాలం వైశాఖ శుద్ధ చతుర్దశి శుక్రవారం సాయంకాలం స్వాతి నక్షత్ర హోరకాలంగా గుర్తించారు. ప్రతి ఏడాది అదే సమయాన నరసింహస్వామి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా ఇక్కడ వస్తుంది. వేదగిరి ప్రాంతానికి సమీపంలోని త్రేతాగ్నుల ప్రాంతంలో వివిధ రూపాల్లో వెలుస్తున్న శ్రీమన్నారాయణ విగ్రహాలు కూడా సింహపురి చరిత్రలో ప్రసిద్ధిగాంచినవిగా చెప్పవచ్చు. ఇందులో పక్కనే ఉన్న జొన్నవాడ అంటే రత్నగిరి, అలాగే నెల్లూరు నగరంలో తల్పగిరి అంటే మరో శ్రీరంగంలా భావిస్తున్న శ్రీ రంగనాయకుల స్వామివారు, అలాగే ఈ నరసింహకొండ మీద వెలసి ఉన్న నరసింహస్వామి అవతారం, ఈ 3 ప్రదేశాలు కలిసి త్రేతాగ్నులుగా పిలువబడుతున్నట్టు కూడా పురాణ చరిత్ర మనకి చెప్తుంది. అలాగే ఈ వేదగిరికి అంటే ఈ నరసింహస్వామి దక్షిణ భాగాన ప్రకృతి రమణీయంగా ఏర్పడి ఉన్న 7 కోనేరులకు సమీపంలోనే ఈ అశ్వత్థామ గృహాలు ఏర్పడి ఉన్నాయి. వీటి చరిత్రను పరిశీలించినట్లయితే, మహాభారత యుద్ధకాలంలో వీరయోధుడిగా పేరుగాంచిన అశ్వత్థామ కురుపాండవ యుద్ధానంతరం నిద్రలో ఉన్న పాండవుల కొడుకులను వధించి కృష్ణార్జుల కోపానికి భయపడి తన పాపాలను రూపుమాపుకునేందుకు చింతాక్రాంతుడై వేదగిరి అంటే ఈ లక్ష్మీ నరసింహస్వామి ప్రాంతం కొండ ప్రాంతంలో కోనేరు ప్రాంతంలో ఉన్న గృహాల వద్దకు వెళ్ళి కొద్ది కాలం తపస్సాచరించి స్వామివారి సన్నిధిలో ప్రశాంతత పొందటంతో, స్వామివారి మన్నలను పొందటంతో చిరంజీవిగా ఉండే విధంగా స్వామివారి దీవెనలు పొందినట్లు చరిత్ర. నేటికి గృహాల వద్ద అశ్వత్థామ తిరుగుతున్నట్టు కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం.
అశ్వత్థామ చిరంజీవి అవటం కారణంగా లక్ష్మీ నరసింహస్వామి అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే భక్తులకు మాత్రమే ఈ ప్రాంతంలోని అశ్వత్థామ గృహాల వద్ద తెల్లటి శ్వేతవర్ణం గల దుస్తులతో దర్శనమిస్తున్నట్లు తెలుస్తుంది. పలువురు భక్తులు అశ్వత్థామను చూసినట్లు కూడా కురువృద్ధులు ఈ ప్రాంతంలో ఇప్పటికీ చెప్తుంటారు. అంత పవిత్రమైనది, శక్తివంతమైన నరసింహకొండ నెల్లూరు పడమరి దిక్కుగా అంటే పెన్నా నది ఒడ్డున 7 మైళ్ళ దూరంలో ఈ నరసింహ స్వామి కొండ ఇక్కడ వెలిసి ఉంది. ఈ ఆలయంలోనే ఈ లక్ష్మీ నరసింహులు ఇక్కడ ఆ స్వామి వార్లు ఇక్కడ అలంకరించి ఉన్నారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. కేవలం నెల్లూరు నగరానికి కోతవేటు దూరంలో అంటే 7 మైళ్ళ దూరంలోనే పెన్నా నది తీరాన ఈ ఆలయం వెలిసి ఉంది. నమస్తే.